హలో 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్, మీ వీడియోలు నేను చాలా చూస్తూ ఉంటాను. చాలా సంతోషం. బ్రదర్ దేవుని పక్షమున బహు రోషంతో పనిచేస్తా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అయ్యా, హెబ్రోన్లో నేను దాదాపు ఉమ్. 80, 76 నుంచి చూస్తున్నా. ఆ, ఆ, ఆ. ఈ ఈరచాలంతో లేడు, వాడు దొంగనేనా? దొంగవాడు. ఆ, వాడు వేస్ట్ కూడా రాయలసీమ కూడా అక్కడి నుంచి వచ్చి ఆ, మెల్లె విశ్వాసం ఉండి మెల్లమెల్లె అలా దొరికిండు. ఆ, ఇప్పుడు అక్కడ అసలు వాళ్ళ పిసలుగా నకిలీ వాళ్ళ రైగా అన్నట్టు ఆ. ఇంత వేస్ట్ గాలే. వాడు ఏం బలం లేదు, ఏం లేదు, వానికి గుండాయిజం చేసి తీసుకొని ఆక్రమించుదాము. ఆ. దాదాపు కొన్ని వేల సంఘాలు ఉన్నాయి సిటీలే, దాదాపు 5,000 సంఘాలు ఉన్నాయి. హెబ్రోన్ సంఘం ఆ. భక్సింగ్ గారు నడిపించారు. అక్కడ సభ్యున్నే. అయితే ఇప్పుడు లేను, నేనే సేవకుని అయిపోయినా, వీళ్ళ దగ్గర చేస్తున్నా. అయితే వీళ్ళంతా అక్కడ సిస్టర్స్ రూమ్లలో ఉండి దేవునికి సమర్పించుకొని ఉమ్. అక్కడ సేవ చేస్తున్నారు. కొంతమంది ఆ. అక్కడ సేవకులు ఉంటారు. లేదు, కొంత వందల మంది అక్కడ సేవ చేస్తూ అక్కడక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు పోతూ ఉమ్. అక్కడ తింటూ ఉమ్. అక్కడనే ఉంటున్నారు. ఉమ్. అక్కడ దాదాపు 3 ఉన్నాయి: హెబ్రోను, హెర్మోను, సీమోను అనేటువంటి 3 ఉమ్. స్థలాలు ఉన్నాయి. ఉమ్. అవి భక్త్ సింగ్ గారు అప్పుడు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి అయ్యా. ఇప్పుడు మొన్న వీరాచారి నేను చూశాను. ఆ. దొంగ వాడు వీరాచారి గుండాలను తీసుకొని వచ్చి అది మొత్తం కబ్జా అసలు చేయడానికి. ఈ వీరాచారి అనేవాడు ఎవడు బ్రదర్? వీడు వీడు ఇక్కడోడు ఆడాడు, ఆ. రాయలసీమ సైడ్ నుంచి వచ్చినోడు ఆడు. ఆంధ్రకెళ్ళి. ఇక్కడోడు కాదు, తెలంగాణోడు కాదాడు. ఆహా. ఆంధ్ర సైడ్, అక్కడ సైడ్. ఆ. వాడిక్కడోడు కాదు. ఉమ్. నేను చూస్తున్నా కదా, నేను దాదాపు 74 నుంచి నేను ఇక్కడనే ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా. ఉమ్. ఇక్కడనే చదువుకున్నా, అదే రామ్నగర్ ప్రాంతంలో. ఉమ్. అదే ప్రాంతంలో ఉంటే నేను హెబ్రోన్కు దాదాపు 90 భక్త్ సింగ్ గారు చచ్చిపోయేదాకా ఉన్నా నేను అట్టే. అవునా? ఓకే. భక్త్ సింగ్ గారు చచ్చిపోయినాక నేను 2010లో దేవుడు మాట్లాడితే సంపూర్ణంగా సేవలో ఉండి ఇక నేను వేరే దగ్గర సేవ చేస్తున్న సిటీలనే, రాజీవ్ గాంధీ నగర్, బాజ్పేయిలో. మీరు కూడా అంటే హెబ్రోన్ లో చేస్తారా, ఇండివిజువల్ గా చేసుకుంటారా? నేను ఇండివిజువల్ గా చేసుకుంటున్నా. ఓకే ఓకే. అయితే హెబ్రోన్ లో ఇదంతా వీడు ఒక్కడే అక్రమదారుడు. ఎవడు ఈ వీరాచారి? దొంగ వీడు ఆ. ఒక్కడే దొంగ. ఉమ్. ఇక మిగతా అంతా కరెక్టే ఉన్నారు. ఆ కురియన్ జోసెఫ్ ఏంది అక్కడ, మార్టిన్ ఏంది. నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఈ ఈ సొసైటీ నుంచి వెళ్ళి వచ్చే డబ్బుల్లో వీడికి ఏదో పర్సంటేజ్ పోతుంది దాంట్లో. అయితే బ్రదర్, ఇప్పుడు వీడు ఏం చేసిండు, అక్కడక్కడ పోయి సంఘంలో నేను తీసి పడేస్తా, ఉమ్. ఆ పవర్స్ నాకే ఉన్నాయంటే వాళ్ళ భయానికి ఏం చేస్తుండ్రు అక్కడ ఉన్నటువంటిది. ఆ సంఘంలో నెలకు 5 లక్షలు వచ్చింది అనుకో, వీనికో 1,00,000 ఇచ్చుడు. ఆహా. ఇట్లా వీడు దాగేసి అట్లా వసూలు చేసుకొని తింటున్నాడు వీడు. అచ్చా అచ్చా అచ్చా, ఇప్పుడు అర్థమైంది, నాకు క్లారిటీ వచ్చింది. ఓకే. ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల దగ్గర పోను, వీడు దాగేసి నేను తీసి పారేస్తే ఎక్కడి నుంచి. ఆ. అదంతా దైవజనుడు భక్త సింగ్ గారు స్థాపించిన సంఘాలు అవన్నీ. అవునవునవును. ఇక వీడు పోయి వాళ్ళ మీద డాగ్ వేసి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర 10% అనేది అట్నో ఇట్నో, ఇది కట్టాలి అది కట్టాలని ఇక వీడు తెచ్చుకుంటాడు, వీడు తింటాడు. ఉమ్. ఇగో ఎవరైతే ఆడ సిస్టర్స్ ఉన్నారా, ఆడ ఆ. పెళ్లి చేసుకోకుండా సేవకు సమర్పించుకొని ఉమ్. అందులోనే ఉండి, భక్తి సింగ్ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి సిస్టర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు ఏది చెప్తారో గదే కరెక్ట్ బ్రదర్. వాళ్ళ 100% కరెక్ట్. అది ఎప్పుడు సేవకులు, అది అనేక మంది సేవకులను తయారు చేసి దాదాపు త్రోడ్ వరల్డ్ 5-6 లక్షల మంది ఉండొచ్చు హెబ్రోన్ సంఘస్థులు. ఓకే. విన్నారా? ఆ.
హెబ్రోను సంఘములా ఇప్పుడు అక్కడ ఉండి చేసేటోళ్ళంతా, మొన్న నేను రీసెంట్లీ వారం రోజుల క్రితం నేను అక్కడికి పోయాను. ఆ, హెబ్రోన్ పోతే వాగ్దానాలు తెచ్చుకోవడానికి పోతే అక్కడ ఇదంతా పోలీసు బందోబస్తు ఉన్నది. అక్కడ కొంతమంది సేవకులు ఉన్నారు. నేను అడిగిన ఉమ్, ఏంటంటే ఇదంతా గడబడవాడు ఈరచారంటోడు గొడవ చేస్తున్నాడు ఇట సంగతి అంటే, ఉమ్, వీళ్ళేమో ప్రార్థన భక్తి అని వీళ్ళు పోతున్నారు, వాడేమో రౌడీజం చేసి ఆ, కుంచెలాచుకుంటుండు. అది బాడీ ఏమంటారు బౌన్సర్లా వాళ్ళని పట్టుకొని వచ్చి, ఆ గూండాలను పట్టుకొని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇచ్చేస్తాడు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఉమ్. పెద్ద ఎత్తున దీనిపైన అవసరం అనుకుంటే నిరాహార దీక్ష అయినా చేసి అయినా వాడిని ఇక్కడ లేకుండా చేసేయాలి. అదేనట ఇప్పుడు వాడు ఒక సంఘంతో కదా చాలా సంఘాలతో అటాచ్డ్ పెట్టుకొని అటాక్ చేసుకొని వాళ్ళ డామినేషన్ చేసి వాడు బెదిరించుకొని తింటున్నాడు అంతే. అంతే. ఆ. నిన్న నిన్న మన మీడియా వాళ్ళు కొంతమంది మన మీడియా మిత్రులు అడిగి వేరు. ఇప్పుడు వీడేం చేసిండు తెలుసా? ఉమ్, వీడు మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ కమిషనరు, ఫైనాన్స్ కమిషనరు దీపక్ జాన్ అని ఉన్నాడు. ఉమ్, ఇంకొకటి రాజేశ్వరరావు ఉన్నాడు. రాజేశ్వరరావు అంటే ఎమ్మెల్సీయా? ఎమ్మెల్సీ ఉండే. ఇప్పుడు ఆయన కూడా పట్టుకుండో ఏమో మరి, వినబడతా ఉంది. ఇంకొకటి తీర్మానం మల్లన్న కూడా వీడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడో మరి ఏ సంగతి తెలియదు. అదే నాకు వినబడతా ఉంది. నేను నిన్న మొన్న చూస్తుంటే వీళ్ళ దగ్గర వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు వీడు యాపట్టు. అదే 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 ఇది నడుస్తున్నది. వీడు 10 రూపాయలు లేకుండా వచ్చిండట. ఇవాళ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయట. కరెక్టే అది. నాకు 66 సంవత్సరాలు బ్రదర్. నేను దాదాపు 74, 73లో వచ్చిన హైదరాబాద్ కు. ప్రాపర్ వచ్చేసి జరగాము. అట్లా ఉన్నది బ్రదర్. అరే చాలా దారుణం జరిగిపోతుంది. క్రైస్తవ్యంలో కూడా ఈ పర్సంటేజ్లు వాని బేరిచి ఈయన బేరిచి ఈ పాత జమాన్లో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పేర్లలో ఈయన పేరు రాసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సొసైటీలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అని చెప్తాడట. చేస్తున్నాడు వాడు. అసలు ఇప్పుడు ఈ మెజార్టీ సేవకులు అందరిని పిలిచి ఓటింగ్ చేసి ఎవడు అధికారం ఉంటే ఎవరికి ఓట్లు పడితే వాడే అధికారం చేయాలన్నటువంటి ఓ రూల్ తీసుకురావాలి బ్రదర్. నేను అంటున్నా అందరిని సేవకులు పిలిపియాలా, ఓటింగ్ చేయాలా. జడ్జి ముందటనే, జడ్జి గాని ఎవడన్నా గాని కోర్టు లెక్క పెట్టి అక్కడ ఓటింగ్ చేసి ఎవరు ఓటింగ్, ఇప్పుడు 2 పార్టీలు సొసైటీ ట్రస్టా, దేనికి ఓట్లు ఎక్కువ వస్తే వాడిని రూలింగ్ అక్కడ చెక్ పవర్ ఇవ్వాలి వానికి. అంతే. అది చేయాలా బ్రదర్. అది చేస్తే బాగుంటది. ఇది ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ మెయిన్ బ్రాంచ్ ఇది గోల్కొండ చౌరస్తాలనే. దాదాపు ఈ మన కానుకలే నెలకు 30-40 లక్షలు వస్తాయట. వస్తాయి. అంటే అంత పెద్దదే మినిస్ట్రీ. చాలా పెద్దది బ్రదర్. అయ్యో, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఇది. ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. 5-6 లక్షల సంఘాలు ఉన్నాయి. 5-6 లక్షల సంఘాలు ఉన్నాయి. అక్కడ నుంచి దశభాగాలు అవి వస్తుంటాయి. హెడ్ ఆఫీస్ అనేది విన్నారా? మన జంట నగరాలనే 5-6 వేలు ఉన్నాయి సంఘాలు అయింది ఫిబ్రవరి. మరి ఆ డబ్బులన్నీ ఇక్కడికి వస్తుంటాయి. ఇక మళ్ళోడు మరి ఎట్టడి చేసిర్రు ఏం సంగతి, ఎవరెవరు వల్ల జరిగిందో మొత్తం మీద తప్పు జరిగింది. మొత్తానికైతే అందరిని మ్యానిపులేట్ చేసిండు. అక్కడ హెబ్రోన్లో సిస్టర్స్ ఎవరి పక్షం ఉంటారో వాళ్ళే కరెక్ట్. అరే అక్కడ ఉన్న వాళ్ళు బట్టలు తగల పెడతాడట, కొడతాడట. ఆ పాస్టర్ మొత్తం చెయ్యిర కొట్టిండు. నేను చూడలేదు. నేను ఇప్పుడు మీరు చూసిన హెబ్రోన్ చర్చ్ అంటే నేను చూసి మీది ఆదేర్ల రవి అంటే డాక్టర్ ఆదేర్ల రవి నేను చూసిన.
అమరప్రసాద్ అని వాడిని వీడిని దుమ్ము దులిపిన నేను చూసిన ఎప్పటి నుంచో అప్పటి నుంచి. అదే 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 నేను గమనిస్తూనే ఉన్నా. ఆ, దేవుడు ఒక ఏలియాని వాడుకున్నట్టు అవును. మిమ్మల్ని వాడుకుంటున్నాడని చాలా సంతోషించా. దేవుడు మహాకృప. మనం ఏంటంటే మతోన్మాదుల మీద పోరాడదామని చూస్తే మనోళ్ళే కొట్టుకొని చస్తారు. ఈడెవడో మధ్యలో పానకం వల్ల బుడకలాగా వాడికి ఒక రక్షణ లేదట, అసలు వాడు క్రైస్తవుడు కాదట, వాడు ఫేక్ అదే డాక్యుమెంట్స్. అది ఎట్లా ప్రార్థనలో పెడుతున్నాము, దేవుడు సాయం చేయాలి ఎట్లా ఇది. అక్కడ హెబ్రోన్ లో సిస్టర్స్ ఉన్నారు, హెబ్రోన్ లో కొంతమంది సేవకులు ఉన్నారు. ఇది ఓటింగ్ చేసి ఎవడు ఓటింగ్ ఎవరికి వస్తాయో వానికే ఇవ్వాలి బ్రదర్ చెక్ పవర్. ఈ సిస్టమ్ పెడితే బాగుంటుందని నా ఆలోచన. ఈ సొసైటీ లేదు, ఇది లేదు, కోర్టు కేసులు లేదు, కథం. ఓటింగ్ చేసి అందరి సేవకులు పెట్టి మొత్తం అందరి సేవకులు అందరిని ఇన్వైట్ చేసి ఒక రోజు ఎలక్షన్ పెట్టాలా. అవును, ఒక రోజు ఎలక్షన్ పెట్టాలి, ఒక డేట్ ప్రకటించి మొత్తం సేవకులు రెండు ఉన్నాయి, ట్రస్ట్ సొసైటీ రెండు ఉన్నాయి కదా, రెండిట్లలో 2 బాక్సులు వేసి ఎవడు గెలిస్తే వానికి అధికారం ఇవ్వాలి. ఈడ ఆల్రెడీ అందరిని కొంటాడు అనేది కూడా ఒకటి వచ్చింది వార్త. ఇంకా కొన్నా ఎవడు కొంటే ఇప్పుడు నాలాంటి సంఘంలో విశ్వాసులు అయితే కొనలేడు కదా. సత్యం సత్యమే అవుతుంది, అబద్ధం అబద్ధమే అవుతుంది. ఇప్పుడు ఈ గొడవ జరిగిన తర్వాత మన మీడియా మిత్రులని కొంతమంది అక్కడికి పంపించిన నేను. మీరు పంపించిన నేను ఎమ్మటే మనకు వార్త రాగానే ఆగను కదా నేను. అవును, ఎమ్మటే మీడియా మిత్రులను మన వాళ్ళని చాలా మందిని పంపించిన, దానికి సరిహద్దు ప్రాంతాలలో ఉన్న మీడియా మిత్రులందరిని పంపించిన. పంపిస్తే గేట్లకు తాళాలు వేసిరట, దొంగలంతా లోనున్నారట, మంచులను మొత్తం బయటకు వెళ్ళగొట్టిరట. అట్లున్నది పరిస్థితి అక్కడ. దొంగ ఆడ పోయి సిస్టర్స్ ఎవరే ఉన్నారో అక్కడ అందులో ఉండేటోళ్ళు సిస్టర్స్ వాళ్ళ పక్షంనే మనం కొట్లాడితే అది దానికి న్యాయం జరిగినట్టు అయితే సంఘానికి. కురియన్ జోసెఫ్ ఉండే ఆడ, ఆయన మంచి వ్యక్తి, ఆయన ఇప్పుడు ఆయన హెడ్ అక్కడ. మరి మీరు హెబ్రోన్ లో పాస్టర్ కాకుండా బయటకి ఎందుకు వచ్చి ఇండివిజువల్ గా పెట్టారు? ఇంకా గిసోటి నాకు నచ్చలే, ఇంకోటి నచ్చలే, నాకు ఇష్టం లేదు. మనం ప్రజలను అనేక మంది నశించిపోతున్న వాడిని ప్రభు దగ్గరికి నడిపించాలనే లక్ష్యంతో కొట్లాటలు పంచాయతీలు గీసులాటలు ఏడబెట్టుకుంటామని అని చెప్పి వాళ్ళకి వెళ్ళి ఇచ్చిన కదా. అట్లా ఇక నేను వచ్చిన ఇండివిజువల్ గా నేను సంస్థలో సేవ చేస్తున్నా. ఆ సంస్థతో కూడా నేను ఎక్కువ టచ్ లేను. ఐపీసీలో చేస్తున్నా, దేవుని సంఘం. అయితే అట్లా నేను ఎక్కువ వాళ్ళతో టచ్ ఉండను. వాళ్ళు ఏదో దేవుని అప్పుడు ఉన్నటువంటి భక్త సింగ్ గారు దైవజనుడు, ఆయన ఇక్కడ దైవజనుడు, ప్రపంచానికే అపోస్తుడు ఆయన. బిలిగ్రామ్ చెప్పిండట అతని గురించి. భక్త సింగ్ గారి గురించి ఏంటంటే, భక్త సింగ్ గారు ఒక సముద్రం లాంటి వాడు, నేను ఆయన చుక్క, అందులో ఒక చుక్క లాంటి వాడని నేనని అంత తగ్గించుకుని అంత గొప్ప దైవజనుడు బిలిగ్రామ్ గారే చెప్పిండంటే అది మామూలు మాట కాదు. అవును, వాస్తవమే కదా. వాస్తవానికి ఆయన బ్రాంచ్లు కూడా అట్లనే అవతరించినాయి, కానీ ఈ దుర్మార్గులు తమ స్వార్థం కోసం, ప్రజల్ని డబ్బుల కోసం ఇట్లా మొత్తం గత్యంతరం పట్టిస్తా ఉన్నారు. అయితే అక్కడ కూడా కొద్ది వీళ్ళు చాలా మంది ఇంకా అభివృద్ధి అవుతుండే, డబ్బులన్నీ ఎక్కడికక్కడ సేవకులకు జీతాలు ఇచ్చి చేసేది ఉండే. సేవకులకు కూడా సరిగా వీళ్ళు జీతాలు ఇవ్వక కొంచెం ఇది చేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఎట్లుంటారు తెలుసా బ్రదర్, ఇప్పుడు రిటైర్డ్ అయిన పర్సన్లు ఉంటారు, రిటైర్డ్ అయిపోయి ఆఫీసర్లు ఉంటున్న అందరికీ సేవకు అక్కడ ఇక్కడ బీదర్ అని, నాందేడ్ అని, అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర చుట్టుప్రక్కల గ్రామాల ఎక్కడి కూడా, బాంబే కూడా ఇక్కడ నుంచి సేవకులు హెబ్రోన్ నుంచి పోయి అక్కడ సేవ చేసి వస్తారు. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు సేవలో ఉంటారు, వాళ్ళు ఒక్క నయా పైసా తీసుకోరు. అట్లా సేవ చేస్తారు. మాకెందుకు, మాకు ఆ పెన్షన్ మేము సంపాదించుకునేది మాకు ఉన్నది. దేవుని సేవ చేయాలనే వాళ్ళు ఉత్తర సేవ చేస్తున్నారు. ఎంతో మంది బిడ్డలు సమర్పణతో ఉన్నారు అక్కడ. కానీ ఈసారి కల్తీ దొంగలు ఏం చేస్తున్నారు, వీళ్ళంతా కల్పించుకొని వచ్చి
మోసం చేయడమే, దోపిడీ చేయడమే, అక్రమంగా ఆస్తులు కొల్లగొట్టడానికి ఇట్లాంటి చీడపురు వీరాచారి లాంటి వాడు దొంగలతో వచ్చేసాడు, జమ అయిపోయారు. ఇప్పుడు ఈ వీరాచారి అనేవాడు హైదరాబాద్ ఒక్కదానికే అక్కడున్న పాస్టర్లని ఇట్లా చేస్తా ఉన్నాడా? అంటే వేరే డిస్టిక్లు ఉన్నాయి కదా, హైదరాబాద్ కూడా వేరే డిస్టిక్లు ఉన్నాయి కదా. అక్కడి నుంచి మొత్తం తెలంగాణ ఆంధ్రకు రెండుటికి వీడే. వామ్మో. మరి ఏమనుకున్నావు? అందుకే ఇప్పుడు లక్షల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటే నీ అమ్మ ఈయనకి ఇట్లా వేల కోట్ల 10 రూపాయలు లేనోడికి వేల కోట్ల ఆస్తులు ఎట్లా వస్తాయరా నాయన నేను అనుకుంటా ఉన్నా. అసలు ఇది ఎక్కడ ఆశ్చర్యం. చెన్నై అన్ని స్టేట్లలో హెబ్రోన్ సంఘాలు ఉన్నాయి నాకు తెలుసు. ఇప్పుడు మనం 31 స్టేట్లా 32 ఈ స్టేట్లలో అన్నిట్లలో హెబ్రోన్ సంఘాలు ఉన్నాయి. అదే ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఈ హెబ్రోన్ హెడ్ ఆఫీసు ఇక్కడ సేవకులు అభివృద్ధి కావాలని ఆయా ప్రాంతం డార్జిలింగ్, క్యాలిపాంగ్, సిక్కిం, నాగాలాండ్ ఆ ప్రాంతం నుంచి కొంత డబ్బులు కూడా వస్తాయి ఇక్కడికి. హెడ్ ఆఫీసులో సేవకుల అభివృద్ధి కావాలి, సేవ అభివృద్ధి కావాలని అనేక మంది బిడ్డలు సమర్పించుకొని దేవుని సేవలో పంపిస్తా ఉంటే ఈయనలాంటి పర్సంటేజ్ తీసుకొని ఇట్లాంటి ఆటలాడుతా ఉన్నాడు. ఇక్కడ పంపిస్తుంటే ఇక్కడ తోడేళ్ళు ఏం చేస్తున్నాయి, తోడేళ్ళు అయిపోయి ఇదంతా తినడు మరిగి ఇక తిన్న గిన్నెకే రంధ్రాలు కొట్టే రకము ఈ వీరాచారి లాంటి దొంగలు. వాస్తవం 100% వాస్తవం ఇది. ఎట్లా ఉంది అది సంగతి. అది థ్యాంక్ యూ. మీకు ఈడు ఎప్పటి నుండి వీరాచారి గారు అంటే పరిచయం ఉంది తెలుసా ఏమన్నా? అంటే నేను చూస్తున్నా, 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నా విని. అంటే వీడు ఉండేది కానీ ఒక విశ్వాసిగా ఉండే వీడు, విశ్వాసిగా ఉండే. విశ్వాసే హీరో అయిపోయి మొత్తం పెత్తనం చేస్తాను. ఆయాలన్నీ తెలుసుకొని ఆయంలో చూసి ఆ గాయం చూసి వాడు పొడిచినట్టు చేసిండు కథం. అట్లా చేసిండు. ఇప్పుడు ఏ లోతులు పాతులు అందరిది గమనించిండు. మనం కూడా చేస్తే ఓలే, మనం కూడా చూద్దాం ఎంతవరకు వస్తుందో. కొండకు గుట్టకు ఎంటిక కట్టినాం బ్రదర్, అంతే. వస్తేనా గుట్ట వస్తుంది, లేకపోతే ఎంటిక లేకపోతుంది అంతే అన్నట్టు వీడు దిగిండు కానీ గుట్టనే తెంపిండు. అది ఇది జాగ్రత్తగా డీల్ చేసి మంచి మంచిలో కూర్చోబెట్టి ఎలక్షన్ పెట్టి చిక్అవుట్ చేయాలి. అది దేవుని బిడ్డలు సహోదరులు ఒక్కొక్కరు ఉప్పిడి ఉపవాసం ఉండి కష్టపడి అక్కడ అందులోనే ఉండి అక్కడనే ఉండి అనేక జనముల కొరకు ప్రార్థన చేస్తూ ఆయా సంఘాలలో స్త్రీలను బలపరచడానికి గుంపులుగా వెళ్ళి వీరు సేవ చేసి వస్తుంటారు. ఇప్పుడు వన్స్ అపాన్ టైం మీరు కూడా హెబ్రోన్ లో ఉన్నారు కాబట్టి ఈ రాగి వీరాచారి అనేటోడి పైన మీ అభిప్రాయం చెప్పండి బ్రదర్. ఒకటి రాగి వీరాచారి అంటోడు 1000 మంది 1,00,000 మంది ఏదైతే చెప్పి అక్కడ ఉన్నదో యేసుపాదం, కురియను, ఈ బ్రదర్ మార్టిన్ వీళ్ళంతా మరి కరెక్ట్ సంఘ అభివృద్ధి క్షేమం గురించి ఉన్నటువంటి వాళ్ళు. యేసుపాదం ఇట్లా వీడేమో తొడేలు తరిమేసేయాలి అంతే, ఇంకేం లేదు. తోడేళ్ళని తరిమేయాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ నెంబర్ని సేవ్ చేసుకుంటారు. మళ్ళీ సందర్భం వస్తే తప్పకుండా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.